यस नमस्ते अंडी वेलकम टू सुरेश हिंदी अकाडमी मन यूट्यूब चैनल द्वारा ऑनलाइन ऐप द्वारा हिंदी की संबंधी एग्जाम्स की प्रिपेर अवुतुन्न अभ्यर्थुलंदरिकी कूडा शुभाकांक्षलु नमस्कारालनु तेलियजेस्तू मरी ఈనాటి ఈ వీడియోలో ప్రధానంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో త్వరలో రాబోయేటటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ క్వాలిఫికేషన్స్ వీటి వివరాలను తెలియజేయడం కోసం ఈ వీడియో రూపొందించడం జరుగుతోందండి। మరి చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి, చూడండి, తప్పకుండా మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి। మరి ఈ వీడియో చూస్తున్నప్పుడు వెంటనే ఇలాంటి వివరాలు మరిన్ని కావాలనుకుంటే మీ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సురేష్ హిందీ అకాడమీ అని టైప్ చేయండి। వెంటనే మా యాప్ కనిపిస్తుంది, మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి। మీ పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే మీరు మా యాప్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారు। ఇలాంటి వివరాలు మీకు రెగ్యులర్గా మెసేజ్ల రూపంలో, నోటిఫికేషన్స్ కానీ, జాబ్ వివరాలు కానీ, హిందీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించిన వివరాలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అవేర్నెస్తో జాగ్రత్త పరుస్తూ ఉంటాము। మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాం। సో మరి ఇంకా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9381883349 అనేటటువంటి ఈ నంబర్కి వాట్సాప్ ఉందండి। వాట్సాప్ ద్వారా మీకు సంబంధించినటువంటి డౌట్ని అందులో టైప్ చేసి పెట్టినట్లయితే మేము రెక్టిఫై చేయగలిగే వాళ్ళం అవుతాం। మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరికీ కూడా త్వరలోనే రాబోతోందండి నోటిఫికేషన్। సో మరి ఇద్దరికీ కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది, ఒక చిన్న టాపిక్ దగ్గర మాత్రమే తేడా ఉంటుంది। ఆ టాపిక్ ఏంటంటే తెలంగాణ వారికి అయితే తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాంస్కృతిక సామాజిక చరిత్ర ఉంటాయండి। ఆంధ్రప్రదేశ్ వారికి అయితే ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాలు, వాటి వివరాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి। ఈ రెండు టాపిక్లే తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి తేడాగా ఉండేటటువంటి, మిగతాదంతా సేమ్ టు సేమ్ సిలబస్ ఉంటుందండి, ఏ మాత్రం తేడా ఉండదు ప్యాటర్న్లో కూడా। సో మరి ఆ నోటిఫికేషన్ వివరాలు ఒక్కసారి నా వెనకాల స్క్రోలింగ్ అవుతూ ఉన్నాయి, మీరు చూడండి, ఒక్కొక్కసారి నేను క్లియర్గా చెబుతాను। సో మరి పేపర్లు, సో పార్ట్ ఏ ఇది టోటల్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందండి, ఆన్లైన్ ఎగ్జామే ఉంటుంది, నెగిటివ్ స్కోరింగ్ ఉందండి, నెగిటివ్ మార్కులు ఉన్నాయి, ఓకేనా। సో మరి పేపర్ 1 చూడండి, పేపర్ 1 జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి। సో ఇది డిగ్రీ స్టాండర్డ్లో అడుగుతాడు, అంటే డిగ్రీ స్టాండర్డ్ వరకు ఉన్న సోషల్ సైన్స్ పుస్తకాల వరకు మనం చూసుకోవాల్సి ఉంటుంది। మరి 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలు ఇస్తారు, 150 మార్కులకి రాయాల్సి ఉంటుంది, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అండి। ఇక పేపర్ 2 అండి, పేపర్ 2 సో ఇది కన్సర్న్డ్ సబ్జెక్ట్, అంటే మన హిందీ వాళ్ళకి హిందీ లిటరేచర్ ఉంటుందండి, హిందీ లిటరేచర్ ఇంకా హిందీకి సంబంధించిన చాలా టాపిక్లు ఉంటాయి। ఇది పీజీ స్టాండర్డ్లో అడుగుతాడండి, పీజీ స్టాండర్డ్లో అడుగుతాడు, బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కోసారి ఎంఫిల్ రేంజ్ వరకు కూడా వెళ్తూ ఉన్నాడు। 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలే ఉంటుంది, అయితే ఇక్కడ 300 మార్కులు అండి, అంటే పేపర్ 2లో ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు ఇస్తాడు, 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది। ఇంకా ఈ రెండు కూడా క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఉంటుందండి, ఓవరాల్ టెస్ట్ అని కూడా అంటారు దీన్ని। మరి ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుందండి, ఓవరాల్గా అంతా కలిపి 500 మార్కులకి జేఎల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది। 500లో కూడా కలిపి మెరిట్ ప్రాతిపదికన సెలెక్షన్ లిస్ట్ తీస్తారు। అయితే ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే, సో ఈ ఫస్ట్ పేపర్లో ఖచ్చితంగా 48 మార్క్స్ వస్తేనే ఈ సెకండ్ పేపర్ కరెక్షన్ చేయడం జరుగుతుంది, లేదంటే సెకండ్ పేపర్ని తీసి అవతల పడేస్తారు, కరెక్షన్ కూడా చేయరండి, ఓకేనండి। సో నెగిటివ్ మార్క్స్ అనేటటువంటివి ఉంటాయి, సో దానికి సంబంధించిన జీవో అండి, ఓకేనా। సో అది ఏ విధంగా అంటే 1/3 ప్రతి 3 తప్పైనటువంటి బిట్లకి ఒక కరెక్ట్ అయినటువంటి బిట్ని తొలగిస్తాడండి, ఆ విధంగా ఉంటుంది। ఇక మన హిందీకి సంబంధించిన కోడ్ సో 3 అండి, 03, సో మరి అప్లై చేసేటప్పుడు ఈ 03 సబ్జెక్ట్కి మనం అప్లై చేసుకోవాలి। సో ఇక సిలబస్ చూద్దాం, సిలబస్ సో దీనికి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ నేను చెబుతున్నాను, ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూజీసీ గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి పీజీ చేసి ఉండాలి, పీజీ అంటే ఎంఏ హిందీ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఎంఏ హిందీ కంప్లీట్ అయిపోయి ఉండాలండి, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ
యూజీసీ ద్వారా అక్రిడిటేషన్ పొందినటువంటి సో ఏదైనా ఒక యూనివర్సిటీ నుండి ఎంఏ హిందీ చేసి ఉండాలి అంతే. సో ఇంకా దీనికి సంబంధించి హెచ్పిటి కానీ బీఈడి కానీ ఏమీ అవసరం లేదండి. సో మరి దీంట్లో పర్సంటేజ్కి సంబంధించిన వివరాలు కూడా ఏం అవసరం లేదు, కంప్లీట్ అయి ఉండాలి చాలు. ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకా పర్సంటేజ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40% ఉండాలి. సో ఓసీ వారికి అయితే 50% ఉండాలండి. సో ఈ పీజీలో మిగతాది ఇంకా ఏమీ అవసరం లేదు. ఓకేనండి. నెక్స్ట్ హెచ్పిటి కానీ బీఈడి కానీ అవసరం లేదు. ఇక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూద్దాం. టోటల్ 12 యూనిట్లు ఉంటాయండి. సో 12 యూనిట్లు. మొదటిది ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు. సింపుల్గా చెప్పాలంటే కనుక కరెంట్ అఫైర్స్ అండి. సో అదేవిధంగా రెండులో కూడా కరెంట్ అఫైర్సే ఉంటాయండి. సో యూనిట్ నెంబర్ 2 కూడా. యూనిట్ నెంబర్ 3 సో జనరల్ సైన్స్ అండ్ అప్లికేషన్ ఇన్ టు ద డే టు డే లైఫ్ కంటెంపరేటివ్. అంటే ఇక్కడ ఏంటంటే జనరల్ సైన్స్ అండి. సైన్స్ అంటే సో ఏదైనా సరే రోజువారీ చూసేటటువంటి సో ఏదైనా సంఘటనలు కావచ్చు, రక్త ప్రవాహాలు, రక్త గ్రూపులు, సో అదేవిధంగా క్రిములు, కీటకాలు, వీటికి సంబంధించి. మరి 4వ సబ్జెక్ట్ సోషల్ అండి. టోటల్గా ఎకనామిక్స్ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, సో అదేవిధంగా జాగ్రఫీ కూడా ఉంటుంది. 5వ యూనిట్ ఇండియన్ పాలిటీ అండి. ఇండియన్ పాలిటీ, ఓన్లీ ఇండియన్ పాలిటీ అండి. ఓకేనా. తర్వాత 6వ యూనిట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకానమీ అండి. ఎకానమీ అర్థశాస్త్రం. 7వది ఫిజికల్ జియోగ్రఫీ అండి. ఇండియన్. ఓకేనా. సో ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళకైతే తెలంగాణ జాగ్రఫీ. సో ఎవరిది జాగ్రఫీ వాళ్ళు చదువుకోవాలి, ఎవరి హిస్టరీ వాళ్ళు చదువుకోవాలి, ఎవరి పాలిటీ వాళ్ళకి చదువుకోవాలి. నెక్స్ట్ 8వది డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. విపత్తుల నిర్వహణ అని అంటారు. సో మరి దీనికి సంబంధించి విపత్తుల రకాలు, విపత్తులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ 9వది సస్టైనబుల్ డెవలప్మెంట్, తెలుగులో సుస్థిరాభివృద్ధి అంటారు. మరి సుస్థిరాభివృద్ధి సూచికలు, దానికి సంబంధించిన ఇండెక్స్లో ఏమేమి అంశాలు ఉంటాయి, సో ఇదే విధంగా దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏమి, పర్యావరణ పరిరక్షణ ఏమి, ఇలాంటివన్నీ ఉంటాయి. 10వది లాజికల్ రీజనింగ్ అండి. సో రీజనింగ్ ఉంటుందండి. తర్వాత అదేవిధంగా అనాలిటికల్ ఎబిలిటీ, అనాలసిస్ ఉంటుంది. రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇంకా 11వది డేటా ఎనాలసిస్ ఉంటుందండి. ఇందులో సో స్టాటిస్టిక్స్ వస్తాయి, మాత్రికలు ఉంటాయి, ప్రమేయాలు, సమితులు, సో ఇలాంటివన్నీ కూడా పూర్తిగా ఈ రెండు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించిందండి. మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాపిక్లు. నెక్స్ట్ 12వది బైఫర్ఫికేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఉంటుంది. సో అదేవిధంగా తెలంగాణలో అయితే తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ సాంస్కృతిక సామాజిక చరిత్ర, సో ఇది ఉంటాయండి. కాబట్టి ఇది ఒక్క టాపిక్ పూర్తిగా మారిపోతుంది. ఆంధ్ర వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి 12వ యూనిట్ మాత్రం. సో ఓవరాల్గా మనకి 12 యూనిట్లు ఉన్నాయి. 150 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. ఒక్కొక్క యూనిట్ నుండి 10 బిట్స్ వస్తాయండి. ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి డేటా అనాలిసిస్, ఇక్కడ నుండి మనకు ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఓకేనండి. సో డేటా అనాలిసిస్, సో అదేవిధంగా ట్యాబ్యులేషన్ డేటా, విజువల్ రిప్రజెంటేషన్స్, ఇక్కడ నుండి మనకి ఎక్కువ బిట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందండి. ఓకేనా. నెక్స్ట్ ఇది ఫస్ట్ పేపర్కి సంబంధించింది. మరి మన యాప్లో ఫస్ట్ పేపర్ని అయితే ఇంకా స్టార్ట్ చేయడం లేదండి, ఓన్లీ సెకండ్ పేపర్ని మాత్రమే స్టార్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ఫస్ట్ పేపర్కి అయితే నేను ఏ పుస్తకాలు ఫాలో అవ్వాలి, ఏ పబ్లికేషన్స్ తీసుకోవాలి, ఏ అకాడమీవి తీసుకోవాలని క్లియర్ ఐడియా ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో బిట్ మిస్ అవ్వకోకుండా 150కి 150 ఎక్కడ దొరుకుతాయనేది క్లియర్గా చెబుతాను. మీరు ఆ పుస్తకాలు తెచ్చుకోవడము, చదువుకోవడం. వీలైతే ఆ పుస్తకాల లింకులు కూడా, ఆన్లైన్ లింకులు కూడా నేను పెడతాను. వీలైతే ఖచ్చితంగా వీలు చేసుకొని పెడతానండి. సో అవి చూసుకోవాలి. ఇంకా మన యాప్లో కనుక నేను ఈ పేపర్ 1 స్టార్ట్ చేస్తే కనుక మీరు ఎక్కడా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేయకపోతే ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ పేరు నేనే చెబుతానండి. అది కూడా ఆన్లైన్ ఇన్స్టిట్యూటే, మనలాంటి యాపే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. సో అది జాయిన్ అయితే కనుక మీకు టోటల్ సిలబస్ కవర్ అవుతుంది. ఓకేనా. సో వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఇక అందుకే నేను చెబుతున్నాను, ఈ పేపర్ 1 అయితే నేను స్టార్ట్ చేయనండి, పేపర్ 2 స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఆగస్టు 15వ తేదీ నుండి. సో ఇక్కడ చూడండి,
మరి పేపర్ 2 ఏముంటుంది అనేటటువంటిది ఒక్కసారి చూడండి. హిందీ అండి, మనది పేపర్ కోడ్ వచ్చేసి 8. ఓకేనా? ఓకే 3. మరి ఇది మొదటి యూనిట్ అండి, హిందీ భాష और उसका विकास. సో ఇందులో ఇకాయి నెంబర్ 1 చూడండి, హిందీకి ఐతిహాసిక పృష్ఠభూమి. ఐతిహాసిక పృష్ఠభూమిలో ప్రాచీన భారతీయ ఆర్య భాషలు, వైదిక్ సంస్కృత్, లౌకిక్ సంస్కృత్, అదేవిధంగా పాలి, ప్రాకృత, అపభ్రంశ్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మన యాప్లో చెప్పేసి ఉన్నాము. చాలా డెప్తీగా చెప్పుకున్నామండి. సో అది సరిపోతుంది. ఇంకా అంతేకాకుండా ఆధునిక భారతీయ ఆర్య భాషలకు సంబంధించి కూడా ఏదైతే సింధీ, లహందా, అదేవిధంగా మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ, వీటన్నింటి గురించి నేను చెప్పున్నాను. అవన్నీ కూడా ఆధునిక భారతీయ ఆర్య భాషల కిందకే వస్తాయి. వాటి వర్గీకరణ కూడా నేను 5 వర్గీకరణ చెప్పున్నాను. ఇక తర్వాత దేవనాగరి లిపి, ఇది ఒకటి బ్యాలెన్స్ ఉందండి, ఇది నేను చెబుతూ ఉన్నాను, ఇప్పుడు రికార్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. తర్వాత యూనిట్ నెంబర్ 2 హిందీ కా భౌగోళిక్ విస్తార్. భౌగోళిక్ విస్తార్ అంటే ఏదో కాదండి, హిందీ భాష ఉపభాషలు, బోలియా అండి. సో ఇది ఆల్రెడీ చాలా డెప్తీగా చాలా క్లియర్గా చెప్పుకున్నాము. ఏపీ టెట్ వాళ్ళకైతే ఎగ్జాక్ట్ బిట్లు 5 బిట్లు ఇచ్చుంటే 5 మన దాంట్లో నుండే వచ్చాయి. మీకు కూడా ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వదు ఈ టాపిక్ నుండి. సో ఇక యూనిట్ నెంబర్ 3 అండి, ఇది హిందీ కా భాషిక స్వరూప్. అంటే హిందీలో ఉన్నటువంటి భాషలో సో అక్షరాలు ఏముంటాయి, పదాలు ఏముంటాయి, వాక్యాలు ఏముంటాయి. సో స్వనిమ వ్యవస్థ అంటే ఫోనెటిక్స్ అండి, ఫోనెటిక్స్, హిందీ ఫోనెటిక్స్ గురించి ఉంటుందండి. సో ఇందులో ఖండ్యేతర స్వనిం, శబ్ద సంరచన, ఇదంతా గ్రామర్కి సంబంధించిన టాపిక్ అండి. టోటల్ గ్రామర్ ఎక్కడా చెప్పనంత డెప్తీగా నేను చెప్పున్నాను. టోటల్ గ్రామర్ చదివితే ఇక్కడ నుండి వచ్చే ప్రతి బిట్టు మీరు చేయగలుగుతారు. ఒక ఖండ్య స్వనిం, ఖండ్యేతర స్వనిం గురించి నేను చెప్పాలి, అది కూడా నేను చెప్పేస్తాను. అంతా కూడా ఒక 20 మినిట్స్ టాపిక్ అండి, అంతే. నెక్స్ట్ ఇకాయి నెంబర్ 4 హిందీ యొక్క వివిధ రూపాలండి. మరి ఇక్కడ సంపర్క భాషగా హిందీ, రాష్ట్ర భాషగా హిందీ, రాజభాషగా హిందీ, ఏ ఆర్టికల్స్లో ఉంది, ఏ చట్టాలు చేయబడ్డాయి, ఏ కమిషన్లు వేయబడ్డాయి, ఇలాంటివన్నీ కూడా నేను తెలియజేస్తాను. సంచార మాధ్యమకే భాష, సంవిధానికి స్థితి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి టోటల్ సిలబస్ అయితే ఇందులో ఒక 50% చెప్పున్నాను, 50% బ్యాలెన్స్ ఉంది, నేను మీకు తెలియజేస్తాను. ఇక ఇకాయి నెంబర్ 5 అండి, యూనిట్ నెంబర్ 5 హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇది టోటల్ నేను చెప్పున్నానండి, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. హిందీ సాహిత్యక ఇతిహాస దర్శన్, లేఖన్ పద్ధతియ, హిందీ సాహిత్య ఇతిహాస గ్రంథాలు, సాహిత్య కేంద్రాలు, సంస్థలు, పత్రికలు, సో కాల విభాజన్, నామకరణ్, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇక ఇందులో భాగంగానే ఆదికాల్ కూడా ఉంటుంది. ఆదికాల ఆరంభం ఏ విధంగా జరిగింది, సో అదేవిధంగా రాసో సాహిత్యం, జైన సాహిత్యం, సిద్ధ సాహిత్యం, అమీర్ ఖుస్రో, నాత సాహిత్యం, విద్యాపతి గురించి, ఆరంభిక గద్య లౌకిక సాహిత్యం గురించి కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ టోటల్ యూనిట్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇకాయి నెంబర్ 6 మధ్యకాల్ అండి. మధ్యకాల్ అంటే రీతికాల్, భక్తికాల్ రెండూ వస్తాయండి. రెండింటిని నేను కంప్లీట్ చేస్తున్నాను. భక్తి ఆందోళన్, సో మరి అదేవిధంగా వైష్ణవ భక్తి, అల్వార్లు, ప్రముఖ సంప్రదాయాలు, సో అదేవిధంగా అఖిల భారతీయ స్వరూప్, ఇవన్నీ కూడా మనం తెలియజేసుకున్నాం. సో హిందీ సంతకావ్య. సంతకావ్య అంటే ఏదో కొత్తదేం కాదండి, జ్ఞానాశ్రయీ శాఖ, ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో ప్రముఖ కవులు కబీర్, గురునానక్, దాదు దయాల్, రైదాస్, సంత్, వీళ్ళందరి గురించి కంప్లీట్ చేసుకున్నాం. ఇక సూఫీ కావ్యధార, ప్రేమాశ్రయీ శాఖ అండి, ప్రేమాశ్రయీ శాఖ టోటల్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఏ ఒక్కటి బ్యాలెన్స్ ఏం లేదండి. ముల్లా దావుద్, కుతుబన్, మంజన్, మాలిక్ మహమ్మద్, జాయిసీ, ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చాలా డెప్తీగా చెప్పుకొని ఉన్నామండి. మేము అందుకే చేయాలంటే ఒక రేంజ్ అండి ఇది. మీరు కొంత ఎక్స్ట్రా మ్యాటర్ తెలుసుకోవాలి, ఏదో ఎల్పీ సెట్కో బీఈడీకో ప్రిపేర్ అయినట్లుగా కాకుండా. సో డిఎస్సి కంటే డెప్తీ లెవెల్ బిట్లు వస్తాయండి. ఇక కృష్ణ భక్తి శాఖ, రామభక్తి శాఖ, ఇక రీతికాల్లో రీతి బద్ధ, రీతి ముక్త, రీతి సిద్ధ, ముగ్గురిని గురించి కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ కవులు ఇచ్చారు కదా, వీళ్ళందరి గురించి నేను కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక ఇకాయి నెంబర్ 7 ఆధునిక కాలండి. ఆధునిక కాల్లో కూడా సో హిందీ గద్య ఉద్భవ్, ప్రారంభిక్ 4 లేఖక్, రాజా ద్వై, వీళ్ళంతా అయిన తర్వాత పోర్ట్ విలియం కాలేజ్, సో వీరి తర్వాత ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, ఈ సమాజాలు, మరి అంతేకాకుండా భారతేందు యుగ్, ద్వివేదీ యుగము, ఛాయావాది, ప్రగతివాది,
సో అదేవిధంగా ప్రయోగవాది, నయీ కవిత, సమకాలీన కవిత, సో ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను. ఏ ఒక్క టాపిక్ బ్యాలెన్స్ లేదు. ఇకాయి నెంబర్ 8 అండి. సో ఇది హిందీ సాహిత్యకి గద్య విధాయి. ఇవి కూడా గద్య విధాయి అన్నీ కంప్లీట్ చేసేస్తున్నామండి. ఉపన్యాస్, అదేవిధంగా కహానీ, నాటక్, నిబంధ్, ఆలోచన, సో ఇవన్నీ ఆత్మకథ, జీవని, రిపోర్టాజ్, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి బ్యాలెన్స్ లేదు. టోటల్ రికార్డ్ చేసి ఆల్రెడీ పెట్టేస్తున్నాం. ఇంకా మీరు చదవడమే తరువాయి. ఇక కావ్యశాస్త్రం అండి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పటివరకు మన యాప్లో భారతీయ కావ్యశాస్త్రం అప్లోడ్ చేసి పెట్టున్నాము. అయితే ఇక్కడ ఎక్స్ట్రాగా పాశ్చాత్య కావ్యశాస్త్రం కూడా వస్తుందండి. సో సహృదయకి అవధారణ, హిందీ ఆలోచన, సో అదేవిధంగా ఇక్కడ నుండి చూడండి పాశ్చాత్య కావ్యశాస్త్రం, ఇదంతా కూడా పాశ్చాత్య కావ్యశాస్త్రం అండి. సో ఇది నేను చెయ్యాలి, చేసి పెడతాను తప్పకుండా. సో యూనిట్ నెంబర్ 10 అండి. ఇక్కడ పర్టికులర్ కొంతమంది కవులకి సంబంధించినటువంటి రచనలు, వాటి భావాలు, వాటి అర్థాలు, ఆ పాత్రలు, వాటి డైలాగులు కూడా అడగడం జరుగుతుంది. కబీర్ అయితే హజారీ ప్రసాద్ ద్వివేది రాసిన పుస్తకంలో నుండి దోహా నెంబర్ 160 నుండి 209 వరకు చదువుకోవాలి, వాటి అర్థాలు, భావాలు కూడా. సో జాయసీ గ్రంథావళి అయితే రామచంద్ర శుక్ల రాశాడు, నాగమతి వియోగ ఖండం చదవాలి. మరి సూరదాస్ భ్రమరగీత సార్, ఇది రామచంద్ర శుక్ల రాసిన 21 నుండి 70వ పేజీ వరకు మనం చూసుకోవాలి. తులసీదాస్ అయితే ఉత్తరాఖండ్ని మాత్రం చూడాలి రామచరిత మానస్లో. ఇది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకంనే చదవాలి, వేరేదేవి చదవకూడదు. ఇక ప్రసాద్ కామాయినిలో శ్రద్ధ, ఈడా సర్గాలు మాత్రమే చూసుకోవాలి. మొత్తం 15 సర్గాలు ఉంటే ఈ 2 సర్గాలే చూడాలి. ఇక నిరాల యొక్క రామ్కి శక్తి పూజ, కుకుర్ముతా చూసుకోవాలి. సో నెక్స్ట్ అగ్నేయ్, అసాధ్య వీణ, నదీకే ద్వీప్ చూడాల్సి ఉంటుందండి. ముక్తి బోధ్ అయితే అంధేరేమే అనే రచన గురించి చూసుకోవాలి. సో అదేవిధంగా ప్రేమ్చంద్ గోదాన్, అగ్నేయ్, ఈ పర్టికులర్ రచన యొక్క టోటల్ వివరాలు మీకు తెలియజేస్తాను. ఆ కథ ఏంటి, ఆ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ డైలాగులు ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ తత్వం ఏంటి, అది అసలు ఆ రచన ఎందుకు రచించాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అగ్నేయ్ శేఖర్ ఏక్ జీవని, ప్రసాద్ చంద్రగుప్త్, మోహన్ రాకేష్ ఆదే అధూరే, ఇవన్నీ చూసుకోవాలి. ఇక కొత్త టాపిక్లు ఇక్కడ నుండే వస్తాయండి. ఇక ఈ నెంబర్ 11 ప్రయోజన మూలక హిందీ అండి. సో ఇదంతా కూడా ప్రయోజనక మూలక హిందీ, కార్యాలయీ హిందీ, సో అదే ప్రశాసనిక హిందీ, ఇలాంటివన్నీ చాలా వస్తాయండి. సో అందులో ఉన్నటువంటి రకాలన్నీ నేను మీకు తెలియజేస్తాను. సో యూనిట్ నెంబర్ 12 హిందీ మే కంప్యూటర్ సువిధాయే, ఇంకా ఐసీటీకి సంబంధించిన వస్తుందండి. టోటల్ హిందీ సాఫ్ట్వేర్లు, హిందీ కంప్యూటర్ ప్రయోగాలు, హిందీ కంప్యూటర్ మిషన్లు, ఇలాంటివన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఇంకా యూనిట్ నెంబర్ 13 అండి, భారతీయ సాహిత్యం. అంటే ఓన్లీ హిందీ లిటరేచరే కాకుండా కొంత బెంగాలీ సాహిత్యం, కొంత మరాఠీ, కొంత గుజరాతీ, కొంత ఒరియా, ఇది కూడా తెలుసుకోవాలండి. అందులో ఫేమస్ రచయితలు, వారి రచనలు కూడా తెలుసుకోవాలి. సో అదే భారతీయ సాహిత్యం అంటే. నెక్స్ట్ తర్వాత ఆ భారతీయ సాహిత్యం పైన హిందీ సాహిత్య ప్రభావం గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ యూనిట్ నెంబర్ 14 అండి. యూనిట్ నెంబర్ 14 తెలుగు భాష और సాహిత్యక ఇతిహాస్. తెలుగు లిటరేచర్ ఉంటుందండి, దాదాపుగా 10 బిట్లు వస్తాయి. తెలుగు లిటరేచర్ని హిందీలో నేర్చుకోవాలి, అది కూడా నేను మీకు తెలియజేస్తానండి. సో తెలుగు భాష ఉద్భవ और వికాస్, తెలుగు సాహిత్యంలోని ముఖ్య ప్రవృత్తులు, దక్షిణాంధ్ర సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఇదంతా కూడా టోటల్ మీకు తెలియజేస్తాను. యూనిట్ నెంబర్ 15 పత్రకారిత और మీడియా లేఖన్, అంటే జర్నలిజం, రిపోర్టిజం అండి. జర్నలిజం గురించి ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత పేజ్ మేకింగ్, పృష్ఠ సజ్జ, డిటిపి గురించి ఇక్కడ ఉంటుంది. మీడియా లేఖన్, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఈ రకంగా ఈ 15 యూనిట్లు కూడా నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. సో మరి ఈ ఫీజు, పేపర్ 2 ఫీజు చూడండి ఒక్కసారి. పేపర్ 2 మాత్రమే నేను చెబుతూ ఉన్నానండి. దీని ఫీజు పేపర్ 2 మాత్రమే అయితే 7,000 రూపాయలండి. ఇంకా పేపర్ 1కి సంబంధించి మనకు ఫ్యాకల్టీ సిలబస్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. సో సిలబస్ అనేటటువంటిది టోటల్ అనౌన్స్ చేసిన తర్వాత మీకు పేపర్ 1 స్టార్ట్ చేస్తాను. అంతలోపల మీరు పేపర్ 2 కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ పేపర్ 2లో 150 × 2 300 మార్క్స్కి ఉంటుందండి. ఇందులో మీరు పేపర్ 1 జస్ట్ క్వాలిఫై అయ్యి ఇక్కడ మీరు ఒక 200 మార్కులు తెచ్చుకున్నారంటే జాబ్ గ్యారంటీ. 300కి 200 తెచ్చుకోండి. ఆ పేపర్ 1లో 48 తెచ్చుకోండి చాలు. ఎందుకంటే లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో 4 పోస్టులు ఉన్నాయండి జోన్ 4లో.
225 జోన్ టాపర్ అండి. 225 తెచ్చుకున్న జ్యోతి మేడం మన ఇన్స్టిట్యూట్ మేడమే, ఆన్లైన్లోనే తీసుకున్నారు. సో ఆ మేడం జోన్ టాపర్ చూడండి. 200 ఇక్కడ తెచ్చుకోండి, అక్కడ ఒక్క 48 మార్కులు తెచ్చుకోండి, జస్ట్ క్వాలిఫై అవ్వండి. సో ఖచ్చితంగా జాబ్ మీ దగ్గర ఉంటుంది. ఇక ఇంటర్వ్యూలో 50కి ఎలాగైనా ఒక 20 వేసినా కూడా మీకు జాబ్ గ్యారంటీగా ఉంటుందండి. ఇంత తక్కువ ఎవరికి వేయరు. ఎటొచ్చి మనకి డిసైడ్ చేసేది, జాబ్ని డిసైడ్ చేసేది పేపర్ 2. సో దీన్నే బాగా ఫోకస్ చేసి చదవండి. ఓకేనండి. సో ఇది తెలంగాణ వారికి, ఆంధ్ర వారికి సేమ్ ప్యాటర్నే అండి. ఏమాత్రం ఈ యొక్క పేపర్ 2 సిలబస్ మారదు. ఎందుకంటే పీజీలో ఉండే టోటల్ టాపిక్స్ అన్నీ ఇచ్చేశాడు. ఇంకా ఏం పెట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏం తీసేయడానికి లేదు, ఏం పెట్టడానికి లేదు. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా మీ చేత మళ్ళీ ₹1 కూడా తీసుకోకుండా అది కూడా చేసి పెడతాను, ఆ వీడియోస్ కూడా చేసి పెడతాను. ఓకేనండి. సో మరి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇందులో ఈ ₹7,000కి తగ్గించడం కానీ పెంచడం కానీ ఇలాంటివి ఏమీ లేవండి. ఫిక్స్డ్ రేట్, అదేవిధంగా ఇన్స్టాల్మెంట్లు కూడా లేవు. దయచేసి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఈ బేరసారాలు మాత్రం అడగొద్దు, నాకు దగ్గర అంత ఓపిక లేదు, టైం లేదు. ఓకేనండి. సో వీలైతే పర్చేజ్ చేసుకోండి, ప్రిపరేషన్ చేయండి. తెలంగాణలో 117 ఉన్నాయండి, ఓన్లీ హిందీ పోస్టులే. హిందీ జేఎల్ పోస్టులు 117 ఉన్నాయండి తెలంగాణలో. అదే ఆంధ్ర వాళ్ళకైతే 59 ఉన్నాయండి. ఆంధ్ర వాళ్ళకి 59 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకైతే ఆర్థిక శాఖ ఆమోదం పొందినవే 117 ఉన్నాయి. ఇక నోటిఫికేషన్ ఆగస్టు చివరి నాటికల్లా వచ్చేస్తుంది తెలంగాణలో. మరి ఆంధ్ర వాళ్ళకైతే కనుక సో ఈ 2 మంత్స్లో రావచ్చండి. ఆగస్టు, సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ రావచ్చు ఆంధ్ర వాళ్ళకైతే. తెలంగాణ వాళ్ళకైతే ఆగస్టులోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మళ్ళీ లేట్ చేయొద్దు. ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి మనకు ఒక 4 మంత్స్ టైం పడుతుందండి, 4 మంత్స్ టైం పడుతుంది. సో మరి అదేవిధంగా ఇంకా మరి ఈ పేపర్ 2 కంప్లీట్ చేసుకోవడానికి 4 మంత్స్, పేపర్ 1కి అయితే 1 మంతే సరిపోతుందండి. 1 మంత్ సరిపోతుంది. సో ఏదేమైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు ఒక 4 మంత్స్ టైం ఇస్తాడు. అందుకే ఈ 1 మంత్లో ఇది కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. ఖచ్చితంగా 4 నెలల సమయం ఇస్తాడు నోటిఫికేషన్ నుండి ఎగ్జామ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్కి సంబంధించిన వివరాలను నేను తెలియజేస్తాను. తప్పకుండా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఫర్దర్గా ఏ డౌట్లు ఉన్నా యాప్లో ఫ్రీగానే నాతో చాట్ చేయొచ్చు. సో మీ డౌట్స్ అన్నీ రెక్టిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని టచ్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.